నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు వచ్చినది వసకోటె కాటేరమ్మ దేవస్థానము. ఆ దేవస్థానం గురించి మీకు వివరిస్తాను, రండి. ఈ దేవస్థానం దగ్గర విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంది. ఈ పార్కింగ్ ప్లేస్కి 2 వీలర్కి అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు, కారుకి అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చాలా విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంది ఇక్కడ. మనం ఈ దేవస్థానం దగ్గర పార్కింగ్ ప్లేస్లోనే నిలబెట్టాలనేది ఏమీ లేదు. ఇక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చాలా విశాలమైన స్థలం ఉండవడంతో ఎక్కడైనా నిలబెట్టుకోవచ్చు. కానీ పార్కింగ్ ప్లేస్లో నిలబెట్టుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ దేవస్థానం దగ్గర ఇరువైపులా మనకు అంగళ్ళు ఉన్నాయి. ఇక్కడ పూజా సామాగ్రి దొరుకుతుంది. లేదంటే మనము దేవస్థానం లోపలికి వెళ్ళినా కూడా మనకు అంగళ్ళు ఉన్నాయి, అక్కడైనా మనము పూజా సామాగ్రి తీసుకోవచ్చు. ఇక్కడ మనకు గణపతి దేవస్థానం ఉంది. ఫస్ట్ మనము గణపతిని దర్శనం చేసుకొని ముందుకు వెళదామండి. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్ళని ఏర్పాటు చేసినారు కొలాయిలుగా. తర్వాత ఇక్కడ గణపతి దేవస్థానం దగ్గర గరకని అమ్ముతుంటారు. గరకకి వారు 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనం ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళ్ళాలంటే చూడండి, ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ మనకు బ్యాగ్ని చెక్ చేస్తారు. ఇక్కడ బ్యాగ్ చెక్కింగ్ ఉంది చూడండి. మనం అక్కడి నుండి దేవస్థానం లోపలికి వస్తున్నట్టుగానే మనకు దర్శనం ఇచ్చేది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు చుట్టూ టెంకాయలు మనకు దర్శనమిస్తాయి. మనం సలార్ సినిమాలో చూసినాం కదా కాటేరమ్మ అని. చూడండి ఎలా ఉందో అమ్మవారు, ఆ విగ్రహం చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ అన్ని తాళాలు గుత్తులు, ఎక్కడ చూసినా తాళాలు గుత్తులు వేలల్లో ఉన్నాయి. మనం దేవస్థానం లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ తాళాల గురించి, తర్వాత అమ్మవారి ఇష్టత గురించి మనం తెలుసుకుందామండి. చూడండి ఎక్కడ చూసినా అంతరాలు, తర్వాత పేపర్లు, ఫోటోలు, మాతర్లు ప్రతి ఒక్కటి ఇక్కడ కట్టి వెళ్ళినారు. ఎందుకని అంటే వారి వారి కోరికలు రాసి ఇక్కడ పెట్టిపోతూ ఉంటారు. తర్వాత ఇక్కడ అంతరాలను ఎందుకు పెడతారంటే ఇప్పుడు వెళ్ళిన వారు అంతరం కట్టించుకొని వస్తారు. వాళ్ళకి బాగైన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ అంతరాన్ని కడతారు. వాళ్ళకి ఒక అమ్మవారి దగ్గర ఉన్న దారాన్ని కట్టింటారు. ఆ దారాన్ని మళ్ళీ వారం వచ్చి ఇక్కడ కట్టేసి వెళ్తుంటారు. మనం ఇప్పుడు చూస్తున్నది వేప చెట్టుని. చూడండి అమ్మవారి గర్భగుడి, అమ్మవారి మైన్ విగ్రహము చూడండి. ఈ దేవస్థానం విశిష్టత గురించి మనం తెలుసుకుందామండి. ఇక్కడ కాటేరమ్మ అమ్మవారి మెడలో ఉన్న దారాన్ని తీసి భక్తులకు అందిస్తారు. ఆ దారాన్ని కట్టుకొని వచ్చి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఆ దారాన్ని ఇక్కడే కట్టి వెళుతుంటారు మళ్ళీ వారం. అదేవిధంగా ఇక్కడ కొన్ని టెంకాయలు కూడా కడుతుంటారు వారి కోరికలు అనుగుణంగా. అంతేకాకుండా ఇక్కడ తాళాలు కూడా వేస్తుంటారు. వాటి గురించి మనం తెలుసుకుందామండి ఇప్పుడు. 300 సంవత్సరాల కిందట మర్రి చెట్టు కింద అమ్మవారు ఉద్భవించింటారంట, స్వయంభూ అమ్మవారు. భక్తుల కోరిక మేరకు ఇక్కడ అమ్మవారు ఉద్భవించినారని చెబుతారు. ఇక్కడ తాళాలు ఎందుకు వేస్తారు అంటే ఎవరైనా శత్రువులు ఉంటే, బాధలు ఉంటే పోతాయని వారి భక్తుల నమ్మకం. ఈ దేవస్థానంలో భక్తులు చీటీ తర రాసి పేపర్లో కట్టి వెళుతుంటారంట. ఎవరైనా తప్పిపోయి ఉంటే, తర్వాత పిల్లలకి ఏమైనా ఎగ్జామ్ టైంలో పాస్ కావాలని, ఇతరత్ర వారి వారి కోరికలు ఏముంటాయి ఆ తర రాసి చీటీలో కట్టి వెళుతుంటారంట ఇక్కడ.
ఇక్కడ చూడవచ్చు మనం, చూడండి దారం కడుతున్నాడు పిల్లవాడు. ఆ దారానికి 30 నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూడండి ఇక్కడ వీడియో చేస్తున్నారు, ఆ వీడియోకి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కాటేరు అమ్మవారికి దీపాలతో పూజ చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక వీడియోని క్రియేట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు, కాటేరు అమ్మవారిని. ఇప్పుడు మనం టెంకాయల గురించి, వాటి విశిష్టత గురించి మనం తెలుసుకుందామండి. ఇక్కడ లక్షల్లో కట్టినారు టెంకాయలని. ఆ టెంకాయలు ఎందుకు కట్టినారనంటే వారి వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం అమ్మవారి ఆశీర్వాదంతో ఆ టెంకాయలు తీసుకొని వచ్చి ఇక్కడ మర్రి చెట్టుకి కట్టుతున్నారు భక్తులు. ఆ టెంకాయకి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఆ టెంకాయ తీసుకున్న తర్వాత మన కోరిక వారికి చెప్పితే వారు మనకు ఒక స్లిప్పులో మంత్రాన్ని ఇస్తారు రాసి. ఆ మంత్రాన్ని ఇన్నిసార్లు జపించాలని కూడా ఉంటుంది, అన్నిసార్లు జపించాలని వారు చెబుతారు. తర్వాత ఇక్కడ ఆ టెంకాయ కట్టిన తర్వాత ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని కూడా చెప్తారు. ఆ తర్వాత ఎన్ని వారాలు మనం రావాలి అని కూడా ఇక్కడ చెబుతారు. మన కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ కాటేరు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి దినాలలో ఎక్కువగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లో మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.